1 ఇయర్ బ్యాక్ చేసిన బీర్ కేక్ మళ్ళీ ఆర్డర్ వచ్చింది. అది కూడా ఇన్‌స్టా నుంచి. అలానే వస్తదంటే ఖచ్చితంగా అలా వస్తదని చెప్పి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నా. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బోర్డ్ అయితే వైట్ దొరకలే, గోల్డ్ ఉంది. వెంటనే కస్టమర్ కి ఫోన్ చేసి గోల్డ్ ఉంది వైట్ దొరకలే అనేసరికి వైట్ ఖచ్చితంగా ఉండాలండి, గోల్డ్ అయితే మాకు వద్దని చెప్పేసారనమాట. ఇంకా చాలా షాప్స్ కి తిరిగా అనమాట, అయినా సరే దొరకలే. ఇంకా వైట్ బోర్డే కావాలనుకుంటే ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేయండి మేడం ప్లీజ్ అని అడగము. ఇంకా ఎట్లయితే అట్లా ఉంటది, ఈ కేక్ అయితే చేసేయండి అని చెప్పారనమాట. ఇంకా ½ కేజీ కేక్ చేసి పైన బీర్ పెట్టి పక్కన అయితే ఫోమ్ వేసాను. ఇంకా ఇక్కడ ప్రింట్ అవుట్లు అయితే తీసేసాను. వాళ్ళు ఇచ్చిన 5 ఫొటోస్ లో గోల్డ్ కదా అని చెప్పి ట్రెడిషనల్ గా ఉండడం కోసం ఈ ఫోటోని ప్రింట్ అవుట్ తీయించా. లాస్ట్ లో హ్యాపీ బర్త్డే వేసి పక్కన ఫోమ్ అనేది పడుతూ ఉంటది కదా, అవి చుక్క చుక్కల్లా కాకుండా ఇలా లవ్ సింబల్ అయితే వేసా అట్రాక్టివ్ గా కనబడడం కోసం. ఇంకా తన హస్బెండ్ బర్త్డే క్యాలెండర్ కూడా వేయమని చెప్పారు. ఇలా ఫాండెంట్ తో బర్త్డే క్యాలెండర్ కూడా పెట్టి హర్షోకాని ఫాండెంట్ తో పెట్టేసా అనమాట. లాస్ట్ ఇలా ఫోమ్ మీద కొంచెం గోల్డ్ బాల్స్ కూడా వేసా. లాస్ట్ లో పిక్ అయితే యాడ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. గోల్డ్ బేస్ అయితే మాకు వద్దండి అనే వాళ్ళే గోల్డ్ బేస్ కోసం ఏమంటున్నారు మీరే వినేయండి. నాకు తెలిసి వైట్ మీద కన్నా గోల్డ్ మీద బాగున్నట్టుగా అనిపిస్తుంది. మీకు ఇలాంటి కేక్స్ కావాలంటే పైన వాట్సాప్ కి మెసేజ్ చేసేయండి.